హాయ్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ మెగా డిఎస్సి 2025 ద్వారా ఎంపికైనటువంటి అభ్యర్థులకు పే ప్రొటెక్షన్ అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది. మరి పే ప్రొటెక్షన్ అంటే ఆల్రెడీ ఎస్జిటిగా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు డిఎస్సి 2025 పరీక్ష రాస్తూ వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే కింది పోస్టులో పనిచేస్తూ పై పోస్టుకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు పై పోస్టులో ఉన్నటువంటి జీతం కన్నా ఎక్కువగానే కింద పోస్టులో పొందుతూ ఉంటారు. అటువంటి వారికి మరి శాలరీ మీద అంటే పే మీద, బేసిక్ పే మీద ప్రొటెక్షన్ అనేది ఇవ్వడానికి పే ప్రొటెక్షన్ అనేది అమలు చేయడం జరుగుతుంది. మరి ఎవరైతే డిఎస్సి 2025లో ఎస్జిటిగా ఆల్రెడీ పనిచేస్తూ స్కూల్ అసిస్టెంట్ గా ఎంపికయ్యారో అటువంటి వారందరికీ కూడా మరి పే ప్రొటెక్షన్ అమలు చేయండి అంటూ ప్రభుత్వం ఉత్తర్వులు అనేది జారీ చేయడం జరిగింది. మరి ఈ పే ప్రొటెక్షన్ అనేది అభ్యర్థులకు అమలు కావాలి అంటే వీరు ప్రాపర్ గా ఆల్రెడీ మరి విద్యా శాఖాధికారుల నుండి పర్మిషన్ తీసుకొని డిఎస్సి అనేది రాసి ఉండాలి. ఎన్ఓసి అనేది తీసుకొని రాసి ఉంటేనే పే ప్రొటెక్షన్ అనేది అమలవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను మనం ఇక్కడ చూడవచ్చు. ఏపీ మెగా డిఎస్సి 2025 టీచర్స్ సెలెక్టెడ్ యాజ్ స్కూల్ అసిస్టెంట్స్ హూ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ యాజ్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ రిక్వెస్ట్ ఫర్ పే ప్రొటెక్షన్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ అంటూ జనవరి 21, 2026 తేదీన విడుదలైన ఉత్తర్వులను మనం చూస్తూ ఉన్నాం. మరి అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఈ ఉత్తర్వులను పంపించడం జరిగింది. కాబట్టి ఎవరైతే టీచర్స్ మెగా డిఎస్సి 2025లో ఎస్జిటిగా పనిచేస్తూ స్కూల్ అసిస్టెంట్ గా ఎంపికయ్యారో అటువంటి వారికి మరి ఏవైతే ప్రస్తుతం రూల్స్ అనేవి ఉన్నాయో FR22A4 ద పే ఆఫ్ ద రెగ్యులర్ గవర్నమెంట్ సర్వెంట్ when appointed directly to another post under the government on selection through a competent recruiting agency shall be fixed in the new post at a stage not lower than the pay drawn in the earlier post subject to the fulfillment of the prescribed conditions అంటూ ఇవ్వడం జరిగింది. కాబట్టి లోయర్ పోస్ట్ లో ఎక్కువ జీతం తీసుకుంటూ హయ్యర్ పోస్ట్ కు ఎంపిక అయితే మరి లోయర్ పోస్ట్ లో ఏదైతే జీతం తీసుకుంటున్నారో దాన్నే హయ్యర్ పోస్ట్ లో కూడా ఫిక్స్ చేయండి అంటూ పే ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అటువంటి పే ప్రొటెక్షన్ ను ఎవరైతే డిఎస్సి 2025లో ఎంపిక అయ్యారో ఎస్జిటిగా పనిచేస్తూ స్కూల్ అసిస్టెంట్ గా వారికి కూడా అమలు చేయండి అంటూ ఉత్తర్వులు అనేవి విడుదల చేయడం జరిగింది. ఈ ఉత్తర్వులను ఏ సుబ్బారెడ్డి అడిషనల్ డైరెక్టర్ సర్వీసెస్ వారు విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఈ ఉత్తర్వులు ఇక విడుదలయ్యాయి. కాబట్టి ఎవరైతే ఎస్జిటిగా పనిచేస్తూ స్కూల్ అసిస్టెంట్ గా ఎంపికయ్యారో అటువంటి వారందరికీ కూడా పే ప్రొటెక్షన్ అనేది అమలు కాబోతోంది ఈ ఉత్తర్వుల ద్వారా. ఇది ఏపీ డిఎస్సి పే ప్రొటెక్షన్ కు సంబంధించినటువంటి ముఖ్య సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.